ఈ అబ్బాయి సైకిల్పై వెళ్తుండగా ఒక పోలీస్ కారు అతన్ని వెనుక నుండి గట్టిగా ఢీకొడుతుంది. దీనివల్ల అతను కింద పడిపోతాడు. పోలీసులు అతన్ని పట్టుకుని అతని బ్యాగ్ని తనిఖీ చేసినప్పుడు అందులో చాలా డబ్బు దొరుకుతుంది. అవినీతిపరులైన ఆ పోలీసులు ఆ డబ్బు మొత్తాన్ని దొంగిలించి ఆ డబ్బు తన సొంత ఇల్లు కొనడానికి మరియు తన కుటుంబం కోసమని అతను చెప్తాడు. తర్వాత అతను నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుండి వెళ్లను అని అక్కడి లేడీ ఆఫీసర్తో తెగేసి చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో నిన్న అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆ ఇద్దరు పోలీసులు లోపలికి వస్తారు. అతన్ని అక్కడ చూడగానే వాళ్లకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వింకా ఇక్కడే ఉన్నావా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే లోపల వేస్తాం అని బెదిరిస్తారు. పోలీసులు తనను భయపెట్టాలని చూస్తుంటే అతను మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చునుంటాడు. ఆ అవినీతి చీఫ్ ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి అతన్ని స్టేషన్ నుండి బయటికి నెట్టేయమని ఆర్డర్ వేస్తాడు. తను అనుకున్నది సాధించే వరకు వెనకడుగు వేయని ఒక ఒంటరి పోరాట యోధుడు ఆ ఊర్లో ఉన్న అవినీతి సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేశాడు అనేది మిగతా కథ. ఈ అబ్బాయి యాక్షన్ సీన్స్ మరియు అతని ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీకు గనక ఈ పూర్తి సినిమా కథ కావాలంటే కామెంట్స్లో చెప్పండి.